సమర్పిస్తున్నారు. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి శకటం ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని, వారి సహచర మంత్రి గణాన్ని మరియు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు వేద పండితులు. హోమ ధూమో గవాన్ రేణు వేదానాం ధ్వనిరేవచ. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు స్వయంగా అదిగో హారతిచ్చి, స్వామివారికి హారతిచ్చి నామాన్ని కృత్వ అభివదను. సంతత శ్రీరస్తు సంమంగళాని భవంతు అంటూ జై సత్యదేవా. ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని అన్నవరం సత్యనారాయణ స్వామి వేదాశీసులతో ఆశీర్వదించారు. అన్నవరం శకటం ముందు కదలాలి. ఏమన్నా ఆకూడదు, శకటాలు రావాలి. జడ్పీ సీఈఓ గారు, అయ్యా దయచేసి ఏ శకటం ఆగకూడదు. జస్ట్ 50 అడుగుల దూరంలో శకటానికి మధ్య మెయింటైన్ చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి. గౌరవ సీఈఓ గారు ఆ విధంగా ఆర్గనైజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. పౌర సరఫరాల సంస్థ కాకినాడ జిల్లా అదిగో వస్తోంది పౌర సరఫరా సంస్థ శకటం. జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 214 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ రబీ సీజన్లో 25,985.520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3,064 మంది రైతుల నుంచి కొనుగోలు చేయగా 56.75 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. ఫోర్టిఫైడ్ రైస్ ఆహార మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం దేశంలో అనేక మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనిని అధిగమించడానికి ఫోర్టిఫైడ్ బియ్యం అనగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ B12 తో అందించబడుతుంది. ఈ బియ్యం ద్వారా రక్తహీనత నివారించవచ్చు. అంతేకాకుండా నాడీ వ్యవస్థను వీటిలో ఉండే ఐరన్ రక్తహీనత నివారణకు, విటమిన్ B12 నాడీ వ్యవస్థ అభివృద్ధికి, ఫోలిక్ యాసిడ్ గర్భస్థ శిశువు వికాసానికి ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనల్లో తేలింది. సార్ శకటాలు ఆగిపోతే అవదు సార్, రావాలి గృహ నిర్మాణ సంస్థ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ వారి శకట ప్రయాణ వాక్యము. కూడు, గుడ్డు, బట్ట మానవాళికి ప్రాథమిక ప్రాధాన్యత అంశాలలో భాగంగా పేద, బడుగు, బలహీన వర్గముల వారికి అందరికీ ఆవాసం అనే జాతీయ గృహ నిర్మాణ నినాదానికి క్రియారూపం ఇస్తూ సమాజంలో పేదలందరికీ గృహ నిర్మాణం చేయి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతములలో జిల్లా యంత్రంగా అమలు చేస్తున్న స్ఫూర్తితో రావాలని ముందుకి అదిగో వస్తోంది గృహ నిర్మాణ వారి శకటం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రతి అర్హత గల లబ్ధిదారునికి నూతన గృహం మంజూరు ఒక వరం. గౌరవ జిల్లా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు స్ఫూర్తితో ఒక నూతన వరవడిని నింపుకొని కాకినాడ జిల్లా సారథి శ్రీయుతి షన్ మోహన్ ఐఏఎస్ వారి అద్వితీయ సారథ్యంలో హుందాగా కదిలి వస్తున్న ప్రగతి రథాన్ని కనులారా వీక్షించండి.
అదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ వారి సకట ప్రయాణం. రాష్ట్ర స్థాయిలో 1,25,000 గృహముల నిర్మాణంలో భాగంగా మన కాకినాడ జిల్లాలో 4,500 గృహములు అక్టోబర్ నాటికి నిర్మించి అందజేయ సంకల్పంతో ప్రతి లబ్ధిదారునికి 20 టన్నుల ఉచిత ఇసుక సరఫరాతో అయ్యా పాటు ముందుకు సాగాలి. గృహ నిర్మాణ 90 సంస్థ సిమెంట్ సగటం బస్తాలు సబ్సిడీ రేట్తో అందిస్తూ కావాల్సినవి 480 కేజీల ఇనుము ఇస్తూ గృహ నిర్మాణముకు ప్రోత్సహిస్తున్న గృహ నిర్మాణ శాఖ వారికి హుందాగా వస్తున్న ప్రగతి రథాన్ని కనులారా వీక్షించండి. తదుపరి మన ముందుకు వస్తోంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ల శకటం.